జై వీరభద్ర సార్ నమో నమః. మన ఆయన ఎట్లుంటుంది తెలుసా? అమెరికా, చైనా, మనకి పాకిస్తాన్ ఇట్లాంటి వాళ్ళ మీద ఏం చేయడు మన ఆయన. యుద్ధం చేయడు, బాంబు లేడు. ఒక వైరస్ ఇడుస్తాడు. ఆ వైరస్ దెబ్బకి మొత్తం రోగాలు ఎక్కువైతాయి. తర్వాత ఆ రోగాలు బాగా చేయడానికి ఆర్థిక వ్యవస్థ ఎట్లా దెబ్బతిందో కరోనా హెచ్చరిక మన ఆయన రావడంతోనే కరోనాతో హెచ్చరించాడు ప్రపంచాన్ని. ఇది ఒక వీరభద్రుని ఆగమనం. అది ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలుపెట్టినాడు. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క మనసుల్లో ఉండే ఇండ్లని అన్నింటినీ ఏడతాడు. ఇంకా కర్మ సిద్ధాంతం మరసంగా నీతి నిజాయితీతో ధర్మంగా బతికితేనే భూమి మీద నూకులు ఉంటాయి. లేదంటే ఖాళీ అయినట్టు నువ్వు జీవహింసలు చేసుకుంటా మాంసాలు తినుకుంటా రాక్షసులా ఉంటే కాలం చెల్లు. ఇంకా అందుకే రష్యా పోగొట్టడానికి ఉక్రెయిన్ తయారు చేసినాడు. అమెరికా పోగొట్టడానికి ఇవన్నీ యుద్ధాలు చేస్తేనే వాళ్ళ శక్తి నశించిపోతామన్నమాట. వాళ్ళందరికీ ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మన ఆయనకి తెలుసు. మన ఆయన విశ్వగురు అవుతానన్న అవన్నీ మీకు ముందుకు రాబోయే రోజుల్లో వీరభోగ వసంత ఎట్లా పాలిస్తాడో మీరే చూస్తారు. ఒక్కడు చాలు ఈ దేశాన్ని పాలించడానికి. ప్రపంచాన్ని నుంచి శాసిస్తాడు మన ఆయన వీరభోగ వసంత.